ఒకప్పుడు అప్పు కావాలంటే మనకి తెలిసిన వారి దగ్గర లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఎక్కువైపోయారు. అయినా బ్యాంకులో లోన్ తీసుకోవడం అంటే మాటలా చెప్పండి. మనకు తెలియని భాషలో సిబిల్ స్కోర్లు అని, క్రెడిట్ స్కోర్లని ఏవేవో చెప్పి చివరకు లోన్ ఇవ్వడం కుదరదు అని అంటారు. అసలేంటి ఈ సిబిల్ స్కోర్లు, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా? ప్రస్తుత కాలంలో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్ అలాగే ఇతర రుణాల కోసం క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఈ స్కోర్ మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. మనం అనుకున్నట్టు సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ ఒకటి కాదు, రెండు వేరు. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియన్ లిమిటెడ్. ఇది భారతదేశంలోని క్రెడిట్ సమాచారాన్ని సేకరించే ప్రధాన సంస్థ. మామూలుగా సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 పాయింట్ల రేంజ్ లో ఉండాలి. ఈ స్కోర్ మన ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ లేదా లోన్లు ఎలా చెల్లిస్తున్నాం, మనకు ఉన్న అప్పులు ఎన్ని, సమయానికి లోన్ కడుతున్నామా, మనకి అప్పు ఎంత ఉంది అనే విషయాన్ని ఇది చూపిస్తుంది. సాధారణంగా 750 పాయింట్ల కంటే ఎక్కువగా స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు, క్రెడిట్ సంస్థలు మంచి రేట్లకు రుణాలను ఇవ్వడం లేదా క్రెడిట్ కార్డులను అందజేయడం చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క అప్పు చెల్లింపుల హిస్టరీ ఆధారంగా రూపొందించిన ఒక సంఖ్య. దీని ద్వారా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అప్పు భారాన్ని తెలియజేస్తుంది. ఈ స్కోర్ ప్రాథమికంగా మన అప్పులను పరిగణలోనికి తీసుకుంటుంది. అయితే ఈ స్కోర్ ని అనేక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అందిస్తాయి. అవి సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, ట్రాన్స్ యూనియన్. ఈ సంస్థలు క్రెడిట్ స్కోర్ ని రూపొందిస్తాయి. సిబిల్ ఒక ప్రత్యేక సంస్థ. ఇది వినియోగదారుల క్రెడిట్ రిపోర్ట్ ను తయారు చేస్తుంది. క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి యొక్క అప్పుల హిస్టరీని సూచించే సంఖ్య. సిబిల్ స్కోర్ రేంజ్ అనేది 300 నుండి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 850 లేదా 900 వరకు ఉంటుంది. బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు సిబిల్ స్కోర్ ను ఆధారంగా తీసుకుంటాయి. దాని ఆధారంగా అప్పు ఇవ్వాలా వద్దా అని నిర్ణయాన్ని తీసుకుంటాయి. సిబిల్ స్కోర్ యొక్క ప్రాముఖ్యత కేవలం రుణాలు పొందడానికే కాదు, వివిధ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారు సులభంగా లోన్, క్రెడిట్ కార్డును లేదా ఇతర రుణాలను పొందొచ్చు. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు క్రెడిట్ కార్డులు స్వీకరించడం సులభం మరియు ఆ క్రెడిట్ కార్డులపై మంచి రేటింగ్, ప్రయోజనాలు లభిస్తాయి. తక్కువ వడ్డీ రేట్లు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు సంస్థలు ఎక్కువ సిబిల్ స్కోర్ కలిగిన వ్యక్తులకు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాయి. ఇది ఆర్థిక లావాదేవీలను అనుకూలంగా మారుస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు రుణం పొందినప్పుడు బ్యాంకులు సౌకర్యవంతమైన నిబంధనలు మరియు షరతులను అమలు చేస్తాయి. మీరు తీసుకున్న అప్పులు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులు లేదా లేట్ పేమెంట్లు సిబిల్ స్కోర్ ను తగ్గిస్తాయి. అవసరం లేకుండా ఎక్కువ రుణాలను తీసుకోవద్దు. అనుకున్న వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం మంచిది. ఒకే సమయంలో అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉంటే అది సిబిల్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది. ఇది మంచి క్రెడిట్ వాడకాన్ని అంచనా పెంచుతుంది. సిబిల్ స్కోర్ రిపీట్. ఒక వ్యక్తికి సిబిల్ స్కోర్ లేకపోవడం అంటే ఆ వ్యక్తి యొక్క అప్పుల వివరాలు లేదా క్రెడిట్ సమాచారం గురించి బ్యాంకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. వాటిలో సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు వారి అప్లికేషన్ ను తిరస్కరించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా భారీ మొత్తంలో రుణం తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఇంకా బ్యాంకులు తక్కువ మొత్తంలోనే రుణం ఇవ్వడానికి సిద్ధపడతాయి. బ్యాంకులు వారి అప్పు పరిమితిని కట్టడి చేస్తాయి. ఇదే సమయంలో రుణం తీసుకున్నప్పుడు అధిక వడ్డీ రేట్లను వసూలు చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ పొందడంలో కూడా సమస్యలు వస్తాయి. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి సిబిల్ స్కోర్ ను ముఖ్యంగా పరిగణలోనికి తీసుకుంటాయి. కనుక సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ఇవ్వడం లేదా ఇస్తే కూడా లేదా ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేట్లు, తక్కువ క్రెడిట్ లిమిట్ వంటి పరిమితులతో ఇవ్వచ్చు. క్రెడిట్ సేవలు మాత్రమే కాకుండా ఇతర ఆర్థిక సేవలను కూడా పొందడం కష్టంగా మారుతుంది. రుణాలు, బీమా, హోమ్ లోన్, కార్ లోన్ వంటి సేవలకు అనుమతి ఇవ్వడం లేదా ఆలోచించడం మరింత కష్టమవుతుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తాము తీసుకున్న రుణాలు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.